నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న December 5th రానే వచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా ఎదురు చూస్తున్నారు. మనకి ఈ December 5వ తారీఖు కోసం అభిమానులు అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రివ్యూస్ నడుస్తూ ఉన్నాయి, ప్రీమియర్ షోస్ నడుస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా నిన్న సంధ్యా థియేటర్కి వచ్చి సందడి చేయడం, అభిమానులందరూ కూడా నిన్న కోలాహలంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఏదైతే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆ క్రౌడ్ భయంకరంగా వచ్చిందని కూడా కొద్దిసేపటి టైం అయితే కంట్రోల్ కూడా చేయలేకపోయారు పోలీస్ వ్యవస్థ అని కూడా అంటున్నారు. మరి సంధ్యా థియేటర్లో నిన్న సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈ నైట్ నుంచి కూడా షోలు నడుస్తున్నాయి. మూవీ విషయంలో అయితే పుష్ప 2 ది రూలర్ యాజ్ ఏ రూలర్గా నిలిచాడని చెప్తున్నారు. ఎందుకంటే సుకుమార్ పార్ట్ 1 అంత మార్క్ని రీచ్ అవ్వలేదని కొంతమంది అంటూ ఉన్నా కూడా థియేటర్స్కి అయితే అభిమానులను కట్టిపడేశానని చెప్పి అభిమానులు అలాగే ఆడియన్స్ అయితే అంటూ ఉన్నారు. మరి పుష్ప 2 ది రూలర్ సుకుమార్ డైరెక్టర్తో ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. మరి ది రూలర్ దీంట్లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, అసలు రష్మిక మందాన కూడా ఫీలింగ్స్ అంటూ సాంగ్, అలాగే శ్రీలీల సాంగ్, కిసిక్ సాంగ్ కూడా ఎంత వైరల్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. మరి పార్ట్ 1ని సాంగ్స్తో పోల్చుకుంటే మనకి ఊ అంటావా మావ అంటూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ పాటని ఈ పాట బీట్ చేస్తుందా లేదు అంటూ కూడా విజువలైజ్డ్గా ఎలా ఉందని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో పుష్ప 2 ది రూలర్ ఎలా ఉండబోతుంది, సుకుమార్ ఏ రేంజ్లో దీన్ని తెరకెక్కించారు, 3 గంటల 20 నిమిషాలు సెన్సార్ బోర్డు మనకి ఇచ్చింది, దాని పర్మిషన్ 3 గంటల 20 నిమిషాలు డ్యూరేషన్. అంటే అంత పెద్దగా సినిమా ఏముంది, కథాంశం ఎంత ముందుకెళ్ళింది అంటే అన్ అవర్స్ 3 అవర్స్ పైన, అంటే 2.5 అవర్స్, అంటే మినిమం 40 నిమిషాలు పైబడి సినిమా ఉంది. సో సినిమా బోర్ కొట్టకుండా ల్యాగ్ లేకుండా ఉందా ఏంటి అనేది మీకు వన్ టీవీ తరపు నుంచి కూడా ఈరోజు మేము సంధ్యా థియేటర్కి వచ్చాం. సంధ్యా థియేటర్లో కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చూడొచ్చు, పోస్టర్స్ కూడా అద్భుతంగా అల్లు అర్జున్ కటౌట్ చూడొచ్చు మనం. ఒక పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేశారు. నిన్న అల్లు అర్జున్ ఇక్కడికి విజిట్ చేయడం, ఇక్కడ జనాలు కూడా చాలా క్రౌడ్ వచ్చింది. మరి ఈ పుష్ప సినిమా ది రూలర్ ఏదైతే అల్లు అర్జున్ మాన్యా ఆర్మీ అంటూ చెప్తూ ఉన్నారు, మరి ఎలా ఉండబోతుంది, అంటే మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి సెపరేట్ అయిందంటూ కూడా ఒక ఇష్యూ ఈ మధ్య అల్లు అర్జున్కి సంబంధించి వస్తున్నాయి. మరి ఆ వార్తలన్నీ ఎలా ఉన్నాయి, మెగా ఫ్యాన్స్కి సంబంధించి కూడా పుష్ప 2ని వాచ్ చేస్తున్నారా, ఇలా చాలా డిఫరెంట్ కాంట్రవర్షియల్గా పుష్ప 2 అనేది రిలీజ్కి సిద్ధమైంది December 5th. ఈరోజు మనం థియేటర్స్ మధ్యలో ఉన్నాం. ప్రజలు ఇప్పుడు ప్రేక్షకులు కూడా కొద్దిసేపట్లో బయటకు రానున్నారు. క్రిటిక్స్ అయితే ఇప్పటి వరకు పాజిటివ్ టాక్తో ఉన్నారు. మరి వాళ్ళ ఒపీనియన్స్తో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది అనేది మనం మరి కొద్దిసేపట్లో థియేటర్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. వన్ టీవీ తరపు నుంచి మీకు పాజిటివా లేకపోతే నెగిటివా పుష్ప ఏంటి అనేది రివ్యూ ఇవ్వబోతున్నాం. స్టే ట్యూన్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. లాస్ట్ అల్లు అర్జున్ ఏడుస్తాడు, అందరిని ఏడిపిస్తాడు. అందరిని ఎట్లా అంటే అందరు పడుకుని అక్కడనే ఏడుచుకునే వస్తారు బయటికి. మీరు సినిమా ఎలా ఉంది? నైస్, సూపర్, చాలా బాగుంది అన్న మూవీ. చాలా సినిమాలో మీరు చూసి చెప్పండి అన్న. బాగుందన్న. మీరు బ్లాక్ బస్టర్ రప్ప పక్కా క్లైమాక్స్ ఫైట్ ఉందన్న. కోట్లు అసలు మీరు లెక్కేసుకునేదానికి రోజులు పట్టద్దు. బాగుంది బోరా, సూపర్. ఏంటి మూవీలో హైలైట్సా చెప్పురా, హైలైట్స్ ఎలా ఉంది భయ్యా? సూపర్ ఏంటి హైలైట్స్? మొత్తం చాలా బాగుంది. ఫైట్స్ అని అసలు మైండ్ బ్లోయింగ్. అల్లు అర్జున్ జాతర అడగదు బ్రో, ఇక అంతే 2000 టన్నులు అంతే, 1000 కోట్లు 2000 కోట్లు. మాటలే చెప్పలేం. బాగుందండి బ్రో. చాలా బాగుంది. ర్యాంపేజ్ చాలా బాగుంది. సూపర్ అన్న. ర్యాంపేజ్ అంతే బాగుంది. బీజిఎం సూపర్, ఎవ్రీథింగ్ సూపర్. చాలా ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు? జగపత్ బాబు ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ మన బన్వల్ల అదే మన ఫైజల్ ఉన్నాడు. ఇంకా వేరే, ఇంకా సినిమా మాత్రం వేరే ఉంది. ఒకసారి నేను చెప్పడం కాకుండా చూస్తే తెలుస్తుంది. ఎలా ఉంది కిసిక్ సాంగ్? క్రేజీ, వేరే లెవెల్, సూపర్. చాలా బాగుంది సినిమా.
మల్టీ ఆడియన్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటారు. కన్ఫర్మ్గా సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్, మొత్తం క్రేజ్ అయిపోతుంది సినిమా. స్టార్ట్ అవుతుంది. డిఎస్పీ మ్యూజిక్ సూపర్, సుకుమార్ డైరెక్షన్ 2000 కోట్లు కదా 5000 కోట్లతో రాబోతుంది. అల్లు అర్జున్ తగ్గేది ఫైట్ టు ఫైట్ పైసా వసూలు 5000 కోట్లు. క్లైమాక్స్ ఫైట్ ఏ పిచ్చాడు అన్న, ఏ పిచ్చాడు జాతర అంతే. వన్ వర్డ్ సూపర్, నిజంగా సూపర్ ఉంది. వర్త్ 100% వర్త్. రష్మిక మందాన బాగానే ఉంది, డాన్స్ ఎలా ఉంది? అన్ని సూపర్. కామెడీ ఉందా? అసలు కామెడీ అన్ని సూపర్ 100%. సుకుమార్ డైరెక్షన్ సుకుమార్ ర్యాంప్ ఉర్రలేసుకున్న ఫైట్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. ఇంకా మీరు క్లైమాక్స్ అయితే అసలు ఇక టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా ఎమోషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. నుంచి వచ్చినాం, ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంది? ఇక్కడ చేసిండు వారికి వస్తుంది నాకు రాదు. ఓకే, ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ స్టైల్ పార్ట్ 1కి పార్ట్ 2కి పార్ట్ 2 ఇంకా లాంగ్ ఉంది. యా, థ్యాంక్ యూ. నా పీక్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మూవీ, సూపర్ మూవీ, పీపుల్ విల్ ఎంజాయ్. ఓవరాల్గా ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే అవసరం, అసలు క్రాక్ ఉన్నాయి. 3 hours పెద్ద సినిమా కాబట్టి బోర్ ఎక్కడ అనిపించదు. వెరీ ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగున్నాయి, ఫైన్. బాగుందన్న ఓవరాల్గా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ జాతర సీక్వెన్స్ ఇంకా బాగుంది. రెండు ఫైట్స్ ఉంటాయి, రెండు బాగున్నాయి చాలా. అల్లు అర్జున్ స్టైల్ ఎలా ఉంది? ఓవరాల్గా అయితే ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్లో బోనాల జాతర చూసినట్టే ఉంది. ఒక 5-10 minutes మాకైతే చాలా బాగుంది. సుకుమార్ మార్క్ని క్రియేట్ చేశారా? ప్రతి సీక్వెన్స్ మీకు క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది, ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. ఎంత వసూలు చేస్తాను? 1500 కోట్లు కొట్టి చూపిస్తాడు మావాడు ఈజీగా. బ్లాక్ బస్టర్ హిట్ ర్యాంబో సినిమా. సినిమా లాగ్ అని కొంతమంది అంటున్నారు, సినిమా లాగ్ అంటున్నారు. అయిపోయింది, చూసాను ఏం లేదు, అంతా ఉంటా వేస్ట్ కాదు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంతే, ఫ్లాప్ ఏం లేదు. చాలా డల్ గా విలన్ హీరో ఏం మస్తు చూపించాడు సుకుమార్. కిస్సిక్ సాంగ్ ఎలా ఉంది? సూపర్ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. నెంబర్ 1 ఎవరు అవుతారు? భయ్యా డిఎస్పీ మ్యూజిక్ దాటేస్తారు అంతే. మెల్లగా మద్దెక్కుతుంది కానీ సూపర్ ఉంటది. ఎట్లుంది అల్లు అర్జున్ స్టైల్? తగ్గేదే ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటది, తర్వాత వేరే లెవెల్ ఉంటుంది. 3 hours పైన ఉంది మూవీ. మరి 3 hours పైన ఎట్లుంది ఎంటర్టైన్మెంట్? ఇలా అయితే దులిపేసింది. కిసిక్ సాంగ్ సూపర్. రష్మిక మందాన ఎలా ఉంది?
సూపర్ చేసేసింది అసలు యాక్టింగ్ ఫర్ గెస్టర్స్ రష్మిక సూపర్ యాక్టింగ్ చేసింది ఎన్ని కోట్లు వసూలు 2000 దాటచ్చు 2000 కోట్లు దాటచ్చు 2000 అయితే కన్ఫర్మ్ అన్ని బానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి అన్ని సూపర్ ఉన్నాయి బాయ్ స్క్రీన్ అయితే గుద్దు వాలిపోయింది అసలు బాయ్ స్క్రీన్ గుద్దు జై బండే జై బండే జై జై బండే జై బండే జై బండే జై జై బండే రాజులకే రాజు రాజులకే రాజు జై బండే జై బండే సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉంది మొత్తం పార్ట్ 1 కి పార్ట్ 2 కి మెంటల్ అంటున్నా ఏంది అల్లు అర్జున్ ఫైట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ ఏంది చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా చూడలేదు ఆ పుర్రెల సాంగ్ ఎలా అల్లు అర్జున్ లేడీ గెటప్ లో పుర్రెల స్టార్ చెప్పడం ఏమీ లేదు బాగుంది కానీ చిన్న ల్యాగ్ అంటే 3 hours పైన ఉందని చెప్తున్నారు మూవీ అంటే ప్రతి సీను ఇంత పెట్టాం బడ్జెట్ అంత పెట్టామంటున్నారు జాతర ఫైట్ వచ్చేసి 60 crores పెట్టామంటున్నారు అంత వర్త్ కాదు అది ఓకే యాక్టింగ్ బాగుంది ఫైనల్ ఏంటంటే అల్లు అర్జున్ హార్డ్ వర్క్ బాగా చేశాడు దానికి అవుట్పుట్ ఇచ్చాడు కానీ మూవీ అంత లేదు ఎస్టిమేషన్ 400 crores ఎంత అయ్యి ఉంటుంది నాకు తెలిసి 400-500 అయ్యి ఉంటుంది దాంట్లో జాతర ఫైట్ సంథింగ్ 60 crores అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఎంత చెప్పారు కానీ 60 crores వర్త్ కాదు దాన్ని లేదు బ్రో ఇంపాసిబుల్ బ్రో బాహుబలి 100 rupees టికెట్కి 1800 crores కొట్టింది ఓకేగా 100 rupeesకి నేను టికెట్ తీసుకుంది 1500 అంటే 100 rupeesకి 30 times 1500 తీసుకున్నా నేను 1500కి వర్తే కాదు అసలు ఓవరాల్గా 8 or 7 to 8 తీసుకోవచ్చు అంతే 10కి అంతే మొత్తం అల్లు అర్జున్ ఇచ్చి పడేసాను మొత్తం యాక్టింగ్ అయితే ఇంత డిఫరెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ ఎప్పుడు చూడలేదు మాస్ క్లాస్ లాస్ట్కి ఏడిపించింది అల్లు అర్జున్ ఆ యాక్టింగ్కే వేరు మాస్ యాక్టింగ్ దాంతోపాటు అంత మాస్ క్రౌడ్లో అందరితో చప్పట్లు కొట్టించిండు ఒర్రుడు కాదు చప్పట్లు కొట్టించిండు రాదని లాగ్ లేదన్న ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిండు కూర్చోడానికి కూడా లేదన్న అసలు లేచి నిల్చుండే సీట్లకు వెళ్ళి మాస్ ర్యాంపేజ్ అది వేరే లెవెల్ వైల్డ్ ఫైర్ అది తగ్గేది అస్సలు తగ్గేది ఫాసిల్ యాక్టింగ్ సుకుమామ డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్టింగ్ దానికి తోడు శ్రీవల్లి సపోర్టింగ్ పుష్పకి సపోర్టింగ్గా మాట్లాడుతుంది ఆ డైలాగ్స్ ఎట్లా రాసిందో లేదన్న నీకు 3 hours ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించచ్చేమో కానీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ర్యాంపేజ్ అది ప్యూర్ వైల్డ్ ఫైర్ అది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకెళ్ళిండు సెకండ్ హాఫ్ అసలు ఆగనే లేదు అస్సలు ఆగలేదు కూర్చునే ఛాన్స్ కూడా లేదు జై బండి అన్న ఇక్కడ అన్ని మాటలన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఒకటే అందరు కలిసి చూస్తున్నారు మా ఫ్రెండ్ పొద్దున 6:30కి 5:30కి సారీ 680 నేను ఫస్ట్ టైం పోతున్నారు ఒక హీరో సినిమా బట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యుండి కూడా చూసి పొద్దున చూసి అవసరం లేదు వాళ్ళకి అది ట్రోల్ చేసుకునే కానీ అందరు ఒకటే అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసి బ్రో ఓవరాల్ గా హైలైట్స్ పుష్ప యాక్టింగ్ అన్న పుష్ప యాక్టింగ్ సుకుమామ డైరెక్షన్ ఫాసిల్ కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు కామెడీ కూడా ఉంది సినిమాలో మాసే కాదు కామెడీ కూడా పండించిండ్రు అంటే సినిమా పెద్దది కదా ఆల్మోస్ట్ 3.5 hours ఉంది మరి ఎక్కడ అయితే యానిమల్ కూడా తీసింది కదా అన్న ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ కొంచెం యావరేజ్ వెళ్ళింది అది చెప్పుకోవాలి నేను 9 ఇస్తాను అన్న పక్క 9 ఇస్తాను ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ వెళ్ళింది కానీ చూడొచ్చు అన్న ఇంటర్వెల్ సీన్ బ్యాంగర్ ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ ఇచ్చిండు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేసిందంటే లాస్ట్ వారికి ఎక్కడ ఆపలేదన్న ప్రతిసారి మొత్తం ఫస్ట్ హాఫ్లో నేను ఎక్కువే మొర్రలేదు సెకండ్ హాఫ్కే మొత్తం వాయిస్ పోయింది అంత ఇచ్చిండు ఫీలింగ్స్ సాంగ్లో
ఎలా చేసింది రష్మిక మందన? కొంచెం యావరేజ్ పోయినా నేనేమంటలేదు. రష్మిక మందన ఫీలింగ్స్ సాంగ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అసలు అల్లు అర్జున్ డ్యాన్స్ ఏంటంటే శ్రీవల్లి అంత కాంపిటీషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కానీ మస్తు వేరే లెవెల్ ఉంది. సాంగ్ కూడా ఎంజాయ్ చేసేది మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచి. పాటలు కూడా ఎంత దుంకుతారు అంటే వేరే లెవెల్ దుంకొచ్చు, మస్తు అనిపించింది సార్. అనసూయ సునీల్ కూడా ఉన్నారు దీంట్లో. అవునవును, ఎలా ఉన్నాయి వాళ్ళు కామెడీ అందించిండ్రు. తన కామెడీ కూడా ఉంది. ఆ డైలాగ్స్ అసలు వేరే లెవెల్ వాడు రాసిండు. అనసూయ మాట్లాడు, సునీల్ అంత ఎక్కువ ఏం లేదు సునీల్ గారిది, కానీ అనసూయది ఉంది సునీల్ గారి పుష్ప 3 ఉంటుందంట. అది చెప్పొచ్చలేదో తెలియదు. అదే ఇప్పుడు పెట్టమన్నా మళ్ళీ ఇంకో 1500 2000 పెట్టన్నా నేను చూస్తాను, మళ్ళీ చూస్తాను. నాకు రేపు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, నిన్న అయిపోయింది, మళ్ళీ వచ్చింది. నేను మళ్ళీ పుష్ప 2 చూసావు కదా, పుష్ప 3 ఉంటుంది ఉంటుంది. స్టోరీ దీంతో ఎండ్ అవ్వలేదు అంటే పుష్ప 3 ఉంటుందా? పుష్ప 3 ఉంటుందనే కోరుకోవాలా, ఎందుకంటే ఆడ ఫైనల్ టచ్ ఇచ్చిండు. ఒక నిమిషం బ్రో, ఫైనల్ టచ్ ఇచ్చిండు. సినిమా ఎంట్రింగ్స్లోనే మనకి గూస్ బంప్స్ రావాలా, ఇట్లా వచ్చేసింది ఆడ, ఎందుకంటే అట్లా ఇచ్చిండు ఎంట్రీ. పార్ట్ 3 అదే చెప్తున్నా, సినిమా ఎంట్రీలో చూస్తే కనిపిస్తుంది మీకు పార్ట్ 3. అల్లు అర్జున్ ఓవరాల్ అయితే యాక్టింగ్ అయితే చినిగిపోతుంది, మీకు ఎట్లయినా తెలుసు. రష్మిక మంచిగానే యాక్టింగ్ చేసింది. ఇంకా 2000 ఏందన్నా 3000 కొడుతుంది. మూవీలో హైలైట్ ఏంటి? ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ పడు అల్లు అర్జున్ పర్ఫెక్ట్. ఏంటి హైలైట్ అల్లు అర్జున్ అన్న? హైలైట్ అంటే జాతర ఫైట్ అన్న, చాలా బాగుంది. అదైతే నాకైతే వేరే లెవెల్ యాక్టింగ్. సెకండ్ హాఫ్ మళ్ళీ వచ్చినా తప్పలేదు అసలు. పుష్ప 1 అయితే ఓవరాల్ గా రూల్ క్రియేట్ చేసేసిండు. ఇంకా టాలీవుడ్ లో రూల్ క్రియేట్ చేసేసి సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ మొత్తం నిజంగా రూల్. పుష్పగాడి రూల్ అంటే పుష్పగాడి రూలే అది. అసలు సెకండ్ హాఫ్ ఓవరాల్గా మనం ఇప్పుడు రివ్యూ తీసుకున్నాం సంధ్య థియేటర్ దగ్గర. మనం పుష్ప ది రూలర్ అయితే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఇప్పుడు మనం చాలామంది పబ్లిక్ టాక్లో విన్నాం. మూవీ అయితే పాజిటివ్ టాక్ నైట్ నుంచి వచ్చింది, కానీ ఎక్కువ 3 hours and 20 minutes మూవీ ఉండడం, పెద్దగా ఉండడం, అదే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉందని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఇక్కడ పోలీస్ లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే క్రౌడ్ బాగా పెరిగింది. నిన్న నైట్ కూడా అల్లు అర్జున్ ఇక్కడికి విచ్చేయడం, అలాగే అభిమానులు అంత క్రౌడ్ ఉండగా ఈ థియేటర్కి అల్లు అర్జున్ రావడం, తర్వాత చాలామందికి లాఠీ చార్జ్ జరగడం, ఇద్దరు అభిమానులకు కూడా కాళ్ళు విరగడం, అలాగే ఒక మహిళ కూడా చనిపోయినట్టుగా కూడా కొద్దిసేపు కిందట వార్త అయితే వస్తుంది. సో ఇలా జరుగుతూ ఉంటే అల్లు అర్జున్ ది రూలర్ పుష్ప అయితే మానియా క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమంది కూడా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు మనం, థియేటర్ దగ్గర విపరీతంగా క్రౌడ్ వచ్చింది, భయంకరంగా. మూవీ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి అభిమానులు చెప్తూ ఉన్నారు. మరి పుష్ప ది రూలర్ మార్క్ని అయితే సుకుమార్ రీచ్ అయ్యాడని చెప్పాలి, ఎందుకంటే పార్ట్ 1తో పోల్చుకుంటే పార్ట్ 2 చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 3 hours పైన సినిమా ఉంది కాబట్టి కొద్దిపాటి ల్యాగ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో థియేటర్స్కి అభిమానులు అయితే లేకపోతే ప్రేక్షకుల్ని కట్టిపడేశారని చెప్తూ డైరెక్టర్ని కొనియాడటం మనం చూసాం. పుష్ప ది రూలర్ మూవీలో రష్మిక దగ్గర నుంచి శ్రీలీల వరకు కూడా హైలైట్స్ చాలా ఉన్నాయి దీంట్లో అని చెప్తూ ఉన్నారు. సో ప్యాడింగ్ ఆర్టిస్టులు సునీల్ దగ్గర నుంచి అనసూయ దగ్గర వరకు కూడా ఇలా చాలామంది అయితే ఉన్నారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే టాక్ నడుస్తుంది. ఓవరాల్గా నైట్ నుంచి కూడా దీని గురించి మనకి పుష్ప ది రూలర్ 2 మూవీ గురించి అయితే ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఆ బజ్ని క్రియేట్ చేసింది. తర్వాత థియేటర్స్కి నిన్న నైట్ నుంచి కూడా క్రియేట్ అవడం, సంధ్య థియేటర్లో లాఠీ చార్జ్ జరగడం, ఇలాంటి సందర్భాలు తప్ప కొన్ని అసౌకర్యంగా జరిగినప్పటికీ థియేటర్లో సినిమాలు అయితే అభిమానులు అయితే సందడి చేశారని చెప్పాలి. సో పుష్ప ది 2 రూలర్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్తూ ఉన్నారు అభిమానులు. సో మరిన్ని అప్డేట్స్ని ఇలాంటి రివ్యూస్ని చూడాలంటే 1 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.